అందరికీ నమస్కారాలు. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నియోజకవర్గంలో మరి సర్పంచులని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారి పట్ల, మరి మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, అదేవిధంగా ఇతర శాసనసభ్యుల పట్ల తీవ్రమైన పదజాలంతో, ఒక బజారు భాషతో, ఒక చిల్లర భాషతో, ఒక దిగజారుడు నాయకుడిలాగా వ్యవహరించి మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమానం చెప్పలేక, మాటలు మాట్లాడలేక, తన చేసిన తప్పులను కప్పుపించుకోవడానికి, కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి తన యొక్క ప్రెస్ మీట్ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష, బజారు భాష మాట్లాడి, ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి, అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. చాలా క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి, మీరిచ్చిన హామీలు దేవుడు అడుగు, ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతా ఉన్నారు? ఎందుకు మీరు కృష్ణా జలాల్లో సరైన నీటిని సాధించలేకపోతున్నారు? ఎందుకు మేము దాదాపు 80%, 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు 2 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఈ రకమైన దుర్భుషలు ఆడడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది. దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక జాతి అని, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల వివక్ష చూసుకుంటూ జాతులను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమానం లేదు. ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన ఒక ఛాంబర్ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ని అసెంబ్లీలో గుంజుకున్నావు. అక్కడే నీ చిల్లర బుద్ధి బయటపడ్డది. మీరు మా యొక్క పార్టీలో 10 మంది శాసనసభ్యులు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపైన చర్య తీసుకోకుండా వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అబద్దాలు ఆడుతూ ప్రజలని కూడా మోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే గెలిచినటువంటి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏ ముఖం బట్టి మాట్లాడుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క రాజకీయ పతనం ప్రారంభమైంది. నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం. నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు 2 సార్లు శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినావు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఓడిపోయిన నీకు సిగ్గు లేదా? ఇదే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే 100 సీట్లు దగ్గర వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నావు. సిగ్గుందా రేవంత్ రెడ్డిని మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నాను. ఎన్నిసార్లు మాట మార్చినావు, ఎన్నిసార్లు తోక ముడుచుకుని తప్పించుకోపోయినావు. మళ్ళీ ఈరోజు కొత్త శపథం చేసేసి ఏదో నేను రాజకీయాలు ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని అధికారం రాకుండా చేస్తా అని చెప్పినావు. తప్పకుండా నీ రాజకీయాలు లేకుండా రోజులు దగ్గరలో ఉన్నాయి. రాజకీయంగా సమాధి కావడం ఖాయం. నీ శపథం ఏముందని శపథం నీకే శాపం అవుతుంది అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాను. దేవుళ్ళను కూడా మోసం చేసినటువంటి ఒక నాయకుడు ఎవరన్నా ఈరోజు రాజకీయాలు ఉన్నారంటే నీకే వర్తిస్తుంది. రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో నేను ప్రజలు నమ్మకపోతే దేవుళ్ళ పైన ఎక్కడ ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధంగాంచినటువంటి ఆలయంలో అక్కడ దేవుని పైన మీరు ప్రమాణం చేసి అమలు చేయక తప్పించుకున్నావు. నేను బీఆర్ఎస్ పిప్గా డిమాండ్ చేస్తా ఉన్నా. అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి చర్చకైనా సరే, ఎలాంటి అంశం పట్ల చర్చించడానికి సిద్ధంగా ఉన్నది. మీ అడిగే ప్రశ్నలకన్నీ సమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. దమ్ము ధైర్యం ఉంటే మా మైక్ కట్ చేయకుండా అని స్పీకర్ని ప్రభావితం చేయకుండా మాట్లాడు. మేము మాట్లాడుతుంటే కుక్కల్లాగా మురగడం కాదు, ఎగబడడం కాదు. ఎస్, మీకు అనుమానాలుంటే అనుమానం ఇప్పటికీ నివృత్తి చేసినాం. ఏ శాఖదైనా సరే, నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దా, హెల్త్ డిపార్ట్మెంట్ దా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దా, పురపాలక శాఖదా, ఏ శాఖదైనా సరే అన్ని శాఖల గురించి మేము స్పష్టంగా మా 10 సంవత్సరాల ఒక ప్రగతిని వివరించి మీరు చేసినటువంటి ఆరోపణలన్నింటి కూడా తప్పుడు ఆరోపణలని నిరూపించడం అసెంబ్లీ సమావేశాల్లో. ఈ రోజు కూడా నువ్వు అసెంబ్లీ పెట్టి దొంగలాగా ఈ రోజు పెట్టేసి 3 రోజులు పెడతా అని చెప్పి తప్పితే ఎందుకు 3 రోజులు పెడతావు? పెట్టు, ఖచ్చితంగా పిఎస్సీ మీటింగ్ లో పెట్టు, వారం 10 రోజులు పెట్టు. చాలా అంశాలను చర్చించాల్సినవి.
ఇంకా దొంగ మాటలు మాట్లాడుతుంది. దీనిపైన అంటే ఇది షాదీ ముబారక్ పైన మాట్లాడతావరా, కళ్యాణ లక్ష్మి మాట్లాడతావరా, పెన్షన్ మీద మాట్లాడతారా అని సిగ్గులే కూడా మాట్లాడుతున్నావు. ఇంత బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈరోజు. నువ్వు అసలు నాయకుడివేనా? అసలు నువ్వు 2000 పెన్షన్ 4000 100 రోజులు చేస్తా అని చెప్పినావు. సిగ్గు లేదా ఇంకా మాట్లాడుతాను? ఏ రకంగా పెన్షన్ చేస్తా అని చెప్పినావు? తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. నువ్వు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావా ఈరోజు? ఇంకా మళ్ళీ ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడి, ఇంకా కూడా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కేసీఆర్ గారు అంత పెద్ద నాయకుడిని పట్టుకొని ఈ రకమైన భాష మాట్లాడడం చూస్తా ఉంటే ప్రజలు ఆగ్రహ జ్వాలలో ఖచ్చితంగా నువ్వు కొట్టుకోవడం ఖాయం. తప్పకుండా నీకు తగిన గుణపాఠం తగ్గేది ఖాయం అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క శబదమే నీకు శాపం కాబోతున్నది. నీ యొక్క శబదం నిలబెట్టుకో. తప్పకుండా రాజకీయాలు లేకుండా అయితే నువ్వు బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని నువ్వు కాదు కానీ తాత జేజమ్మలు వచ్చినా సరే చేయలేరు. మీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కొట్టుకోబోతున్నది. నీ కాంగ్రెస్ పార్టీని చూసుకో ఫస్ట్. నువ్వు దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ముంచేసేది ఖాయం. నేను అధికారం తీసుకొస్తా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తా ఉన్నావు. తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. మేము అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశం పట్టైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా హైదరాబాద్ ఇంత పెద్ద నగరాన్ని, ఇంత పెద్ద శివారు ప్రాంతాల నుండి గ్రామాలన్నింటినీ కూడా కలిపి ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ చేసినవే ఈ రోజు కోట్లు ముట్టకాయలు పడ్డాయి కదా నీకు సమానం చెప్పని చెప్పి ఇంత పెద్ద ప్రధానమైన అంశాన్ని చర్చించకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నావు. నీ యొక్క ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తున్నావు. దమ్ముంటే ఆ సబ్జెక్ట్ కూడా పెట్టు, అన్ని అంశాలు పెట్టు. అన్ని అంశాలు ఏ అంశమైనా చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ అసెంబ్లీలో నీ బట్టలు ఇప్పడం గాయం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.